ఓం నమో వెంకటేశయ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. మీకు లైక్ చేయడం వలన ఈ వీడియోని ఇంకా 10 మందికి అయితే షేర్ అవుతుందండి. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అయోధ్యకు అయితే తరలించారండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళైతేనా. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని పంపుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో గారు శ్రీ వీరబ్రహ్మం గారు అయితే తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1 నుంచి శ్రీవారి లడ్డు ప్రసాదంతో కూడిన బాక్సులను అయితే శుక్రవారం రాత్రి తిరుపతి విమానాశ్రయానికి తరలించారు. ఈ సందర్భంగా సేవా సదన్ వద్ద శ్రీ వీరబ్రహ్మం గారు మీడియాతో మాట్లాడుతూ అయోధ్యకి ఒక చిన్న లడ్డూలను అంటే 1,00,000 చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా పంపాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది అన్నారు. ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధతో స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యిని ఉపయోగించి లడ్డూలు తయారు చేయించినట్లు తెలిపారు. లడ్డూల తయారీకి బోర్డు సభ్యులు శ్రీ సౌరభ్ బోరా 2,000 కిలోలు, మాజీ బోర్డు సభ్యులు శ్రీ జూపల్లి రామేశ్వర్ 2,000 కిలోల దేశీయ ఆవు నెయ్యిని అయితే విరాళంగా అందించినట్లు తెలియజేశారు. గురువారం శ్రీవారి సేవకులతో మొత్తం 350 బాక్సులలో 1,00,000 లడ్డూ ప్యాకింగ్ చేయమని చెప్పారు. మరో బోర్డు సభ్యులు శ్రీ శరత్ చంద్రారెడ్డి గారి సహకారంతో ఈ లడ్డూలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ఏరో గ్రూపు ద్వారా అయోధ్యకు పంపుతున్నట్లు తెలిపారు. శనివారం ఈ లడ్డూ ప్రసాదాన్ని అయోధ్యలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు పంపుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవా సదనం ప్రాంగణం రామనామంతో మారుమోగింది. పలువురు శ్రీవారి సేవకులు భక్తులు ఉత్సాహంగా అయితే ఇందులో పాల్గొన్నారండి. అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం అయితే అయోధ్యకు అయితే చేరుకుందండి. ఇదేనండి ఈ వీడియోలో. మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇలాంటి వీడియోతో మేము ముందు ఉంటానండి. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే షేర్ అవుతుందండి. ఓం నమో వెంకటేశాయ.